కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 19-20 వచనాలలో ఒక సందర్భం ఉన్నది. పొలములోని చెట్లు అనేటువంటి టైటిల్తో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. ఒకసారి ఈ సందర్భాన్ని వినండి. నీవు ఒక పురమును లోపరచుకొనుటకు అనగా సరెండర్ చేసుకోవడానికి దాని మీద యుద్ధము చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు, వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును, కానీ వాటిని నరికావా నువ్వు సచ్చేవే. నీవు ఆ చెట్లను ముట్టడించడానికి పొలములోని చెట్లు నరుల మనుషుల అవి అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలములను ఇచ్చినవి కావని. అరే బాబు, ఇది మంచి చెట్టు కదరా, పిచ్చి చెట్టు, దీని కాయలు తినడానికి పనికిరావని నీకు అనిపిస్తే వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును. పనికిరాని చెట్లను కొట్టేసుకో, ప్రొటెక్టివ్ సిస్టమ్గా ఉంచుకో, ఒక ఎక్విప్మెంట్గా వాడుకో. పనికొచ్చేటువంటి అంటే తినడానికి పనికొచ్చే పండ్లను ఉత్పత్తి చేసే మొలిపించేటువంటి చెట్లు మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు పాడు చేయొద్దు అంటున్నాడు. అట్లీస్ట్ ద ట్రీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద బ్యాటిల్. అట్లీస్ట్ ద ట్రీస్, మనుషులు కాకపోయినా కనీసం కాని వృక్ష ఫలములను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ చెట్లైనా నీకు యుద్ధంలో ఉపయోగపడుతున్నాయి. కానీ నువ్వు దేవునికి సైనికుడిగా ఉపయోగపడుతున్నావా? క్రీస్తుకు సైనికుడిగా ఉపయోగపడుతున్నావా? ఏంట్రా నీ వల్ల క్రీస్తుకు ఉపయోగం ఏంటి? ఒక్కటి చెప్పరా బాబు. లేదు, సండే మార్నింగ్ బైబిల్ దుమ్మంతా దులిపేసి పట్టుకెళ్తాం స్టైల్గా. మండే టు సాటర్డే దాన్ని చూసిన పాపాన పోవట్లా. అసలు కొంతమంది అయితే అసలు బైబిల్ కూడా కొనుక్కోరండి, అసలు బైబిలే ఉండదు, కానీ వాళ్ళు క్రిస్టియన్స్. దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే డోంట్ హ్యావ్ ఎ క్రైస్ట్ ఇన్ లైఫ్. యుద్ధంలో కనీసం చెట్లన్నా ఉపయోగపడుతున్న నీ వల్ల ఏంటి ఉపయోగం? నామకార్థ క్రైస్తవులు క్రైస్తవ్యానికి క్రీస్తు సంఘానికి బరువు, భారము, అన్నెసెసరీ వెయిట్ ఫర్ ద ప్లానెట్ ఎర్త్. మనకంటే ముందు చెట్లున్నాయి, చెట్లు మనకు ఉపయోగపడాలని. మరి మనం దేవుడికి కూడా ఉపయోగపడాలి కదా. మనం బ్రతకటానికి, మనకి ఉపయోగకరంగా ఉండటానికి, మనకి ఆహారం ఇవ్వడానికి మొక్కలని, చెట్లను దేవుడు సృష్టించాడు. అవి మనకి ఉపయోగకరంగా ఉండాలని, మనం బ్రతికి బట్టగట్టాలంటే, మనం బ్రతికుండాలంటే అవే ఆధారం. కాబట్టి మనకి యూస్ఫుల్గా ఉంటాయని చెట్లను సృష్టించాడు. బట్ ఆర్ వి యూస్ఫుల్ టు గాడ్ టుడే? చెట్లు లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆహారం లేదు, వర్షాలు లేవు, సీజన్స్ కరెక్ట్గా ఉండవు. ప్రకృతి చాలా చండాలంగా, అత్యంత అసహ్యంగా ఉంటుందండి. గ్రీనరీ లేకపోతే ప్రకృతి చాలా చండాలంగా ఉంటుంది. ఎడారికి వెళ్ళండి ఒకసారి, చండాలంగా ఉంటుంది, భయం అవుతుంది, హోప్లెస్గా ఉంటావు నువ్వు అక్కడ. అయ్య బాబోయ్, ఒక్క నీళ్ళే వేటరా, ఎలా బతికేస్తాం ఇక్కడ, భయం వేసేద్దండి. Trees are useful to us. Let us be useful to God. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, సంఘ కాపరులారా, బోధకులారా, ప్రసంగికులారా, పరిచారకులారా, మనమందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. పొలంలో చెట్లు పనికి వస్తున్నాయి సార్. ప్రాణం ఉన్న మనం, దేవుని స్వరూపంలో చేయబడిన నువ్వు, బాప్తిసం తీసుకున్న నువ్వు, విశ్వాసగా ఉండాలనుకుంటున్న నువ్వు, రోషం పౌరుషం లేకుండా ఎలా బతుకుతున్నారండి మనం? లెట్స్ బీ యూస్ఫుల్ టు గాడ్ ప్లీజ్. ఏదో ఒక రకంగా దేవుని సంఘానికి నీవు ఆర్థిక సహాయం చేయడం ద్వారా అయినా సరే, అది కూడా ఆశీర్వాదానికి దారితీసేటువంటి ఒక మంచి కార్యక్రమమే. నువ్వు పాస్టర్వే కానవసరం, ప్రసంగమే చేయవసరంలా, కానీ దేవుని పనిలో ఏదో ఒక విధంగా చర్చిలో భోజనాలు పెడుతున్నారు, వంట చేస్తున్నావు, అది కూడా దేవుని సేవలో ఒక పని. గుర్తుపెట్టుకో. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆభరణాలను, ఉపకరణాలను కడిగేవాడు, మోసేవాడు కూడా దేవుని ఆశీర్వాదమునకు అర్హుడే, పాత్రుడే 100%. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, నీ వాక్యపు వెలుగులో నడిచేటువంటి గొప్ప అవకాశాన్ని పొందుటకు మేము అర్హులము కాకపోయినా నీ కృప చొప్పున, కనికరమ చొప్పున మమ్మల్ని నిలబెట్టి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలబెట్టి, మా అపరిశుద్ధతను మమ్మల్ని నుంచి దూరం చేసి, పుటంలో వేయబడిన బంగారము మేలిమి బంగారం అయినట్టుగా మా పాపముల నుండి మమ్మల్ని దూరం చేసి, మా పాపాలను కడిగి వేసి ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా.
నిజమైన మారుమనసు పొందాలని ఆశపడుతున్న వారు ఎంతోమంది ఉంటున్నప్పటికీ ఈ లోకంలో కలిసిపోయినటువంటి నామకార్థ క్రైస్తవ జీవితాలను బ్రతుకుతున్న వారే, అలాంటి జీవితాలను కలిగి ఉన్నవారే, అలాంటి జీవితంలో ఇంకా మిట్టాడుతున్న వారు ఎక్కువ మందిగా ఉంటున్నారు ప్రభువా. నిజమైన క్రైస్తవ సంపద, నిజమైన క్రైస్తవ ఆశీర్వాదం, నిజమైన క్రైస్తవ క్రమశిక్షణ, నిజమైన క్రైస్తవ జీవన శైలి ప్రతి ఒక్క క్రైస్తవునికి, విశ్వాసికి రావాలని, వారు పొందుకోవాలని, ఇవ్వబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.